సో అప్పు అడిగేవాళ్ళంటే భయం. మీరు ఎప్పుడన్నా అప్పుల బారిన పడ్డారా? నీవు అప్పు ఇచ్చావు పోనీ నీ బారిన ఎవరన్నా పడ్డారా? అప్పుల బారిన పడ్డా అంటే నేను అప్పు చేయలేదు కానీ అప్పు ఇచ్చా, ఇంకోసారి ఇవ్వకూడదు. నేను అంటే ఇప్పటిదాకా నా లైఫ్లో అప్పు అంటే ఎవరైనా తీసుకోవడం గట్టిగా 2-3 సార్లు, అవి కూడా ఏం లేదు 5-10,000 అంతే. వాళ్ళకి చెప్తా మా ఫ్రెండ్కి నెక్స్ట్ మంత్ ఈ డేట్ కల్లా వచ్చేస్తుంది బ్యాక్ అని, దానికన్నా ముందే ఇచ్చేస్తా. నాకు చిరాకు మనీ మ్యాటర్స్లో కిచ్కిచ్లు ఇవి చిరాకు. సో అది చాలా. నిన్నెవరన్నా అడుగుతారా? నన్ను అడిగితే నాకైతే కొంతమంది ఎట్లా అంటే, నాకు ఒకటి రీసెంట్గా ఒకటి జరిగింది. చాలా చిన్న పరిచయం, చాలా అంటే చాలా చిన్న పరిచయం. ఇట్లా డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే ఇంకా అంటే లోపల అయితే తిట్టుకుని డైరెక్ట్గా అనలేం కదా అని ఏదో తప్పించుకున్నట్టు ఏదో మాట్లాడా. వాళ్ళు కూడా ఏమనుకున్నారు అంత కాన్వర్సేషన్ ఇంకా నడవలేదు. యూ క్యారీ ఆన్ ఐ క్యారీ ఆన్ అనుకుని వదిలేసాను. అంటే ఇంకోటి ఇది కూడా అంటే నాకు ఇది అనిపిస్తుంది ఏంటంటే, అంటే కొంచెం పరిచయం ఉండి ఏదైనా అంటే అడగడానికైనా నీకేదో అవసరం ఉంది నాకు ప్లీజ్ ఇచ్చే అంటే ఏమో నాకు అలా అంటే మొహమాటం అనేది నాకు ఉందని నాకు ఈ అప్పుల విషయంలో తెలిసింది. ఒకప్పుడు నేను ఏది మొహమాటం లేదనుకునేవాడిని. ఎవరన్నా అడిగితే ఎట్లా చెప్పాలో తెలియక అబద్ధం చెప్పొద్దు ఇట్లాంటిది ఏదో ఉంటుంది కదా. ఇంకా తర్వాత సరే నువ్వు కాబట్టి ఇస్తున్నాను, మళ్ళీ నువ్వు అనుకున్న టయానికి ఇచ్చి వాళ్ళు పేపర్ రాస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్లో పేపర్ ఎందుకు లేబ్బా ఇట్లాంటివన్నీ లోపల ఏమో పేపర్ రాయించుకో అని చెప్తుంటుంది. ఆ తర్వాత వాళ్ళు అంతులేని గౌరవం ఇవ్వడం. ఆ తర్వాత ఆ డెడ్ లైన్ ఉంటుంది కదా, 3 months. ఆ 3 months లోపు ఏమో ఫోన్ చేసి మాట్లాడతారు. ఆ 3 months రాగానే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకా మన మైండ్ అంతా అక్కడే స్టక్ అవుతుంది. వాళ్ళు లేక ఫోన్ చేసినా బిట్టర్గా ఉంటుంది కాన్వర్జేషన్. కొంచెం లేట్ అయింది ఇస్తానులే, ఇంకా వేరే ఏ విషయాలు చర్చలోకి రావు. దాంతో అసలు ఫ్రెండ్ మారిపోయాడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. నెక్స్ట్ కలిసినా కూడా గంభీరంగా ఉంటుంది విషయం. ఇంకా ఆ విషయం తప్ప వేరే విషయం చర్చలోకి రాదు. ఇప్పుడు నాకు ఎంత క్లారిటీ వచ్చిందంటే ఆఫ్టర్ లూజింగ్ lakhs of rupees పర్టికులర్లీ 2015 తర్వాత ఐ డిక్లేర్డ్ ఇక నేను ఎవరికి అప్పివ్వలేదు. దానికి ఒక క్లారిటీ ఏమిటి, అవసరమైతే ఫ్రీగా కొంత ఇస్తా. ఈ విషయం నేను యూట్యూబ్లో చాలాసార్లు చెప్పిన. నేను కూడా ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకోను, అడుక్కు తింటా అవసరమైతే. అయితే ఎప్పుడన్నా ఒక విపత్కర పరిస్థితి వచ్చింది, ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, అది ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్నప్పుడు ఆ ఒక్క కాంటెక్స్ట్ వేరే. కానీ ఇప్పుడు ఉదాహరణ నిజంగా ఎవరో నా మిత్రుడికి వచ్చింది అనుకో, నేను యూట్యూబ్లో అడుక్కొని మరీ వాడికి డబ్బులు ఇస్తా, నేను కొంత ఇస్తా. అంటే ఇక వాడేదో ఒక డే టు డే లైఫ్ లీడ్ చేయడానికో, సినిమాలు చూడడానికో, లేకపోతే ఏదో కరెంట్ బిల్లు కదా అట్లా అడగట్లే, ఒక ప్రాణం కోసం. ఇంకా వాడు ఎవడన్నా సరే ఆ టైంలో అన్కండిషనల్గా ఇచ్చేయాలి. నీకంతా బాగా నువ్వు మళ్ళీ సంపాదిస్తుంది ఏమైనా ఇవ్వగలిగితే తిరిగి ఇవ్వు, లేకపోతే నువ్వు జస్ట్ బతుకు చాలు. ఈ కాంటెక్స్ట్లో వన్స్ అడ్వైస్ అంటే ఆ క్లారిటీ వచ్చింది. అదర్వైజ్ ఊరికి ఎవరైతే అప్పులు అడుగుతారో చాలా మొహమాటం. ఇట్లా చెప్పాలిరా బాబు, రేపు మాట్లాడుకుందాం, ఎల్లుండి ఒకసారి చెప్తే ఇట్లా. సో ఇప్పుడు రియలైజేషన్ ఏమిటంటే నా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి, అందుకని నేను ఇవ్వలేను. రెండోది డబ్బులున్నా కూడా ఇవ్వను. అంటే నేను డబ్బు ఎర్న్ చేస్తున్నది నేను కాస్త ఈ సమాజంలో ఫ్రీగా బతకడానికి, కాన్ఫ్లిక్ట్ లేకుండా, అంతే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు. అంటే దీనికి ఇంకోలాగా అర్థం చేసుకున్నాను అంటే, మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఎవరి దగ్గర కూడా ₹1 అడగకుండా ఉండడానికి, మీ సెల్ఫ్ సస్టైన్ కావడానికి, అంతే కదా. అంతే, సస్టైనబిలిటీ కోసం. ఇప్పుడు నాకు నిజంగా అవసరమైతే ఎవరిస్తారు? దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు కాదు, దిక్కు లేని వాళ్ళకి పైసలే దిక్కు. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. సో ఏదేమైనా ఎవరికి అప్పియద్దబ్బా. అంటే ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, నా స్కూల్ టైం నుంచి తెలుసు. మా దగ్గర సమ్ అమౌంట్ ఉందంటే అసలు దాపరికం ఏముండదు, అరే నా దగ్గర ఎంత ఉంది, నీకు ఎంత కావాలి తీసేసుకో. వాడు ఎప్పుడు ఇచ్చినా కానీ మళ్ళీ మేము అడగం, వాడు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే అది నేను ఇచ్చాను వాడు తీసుకున్నా అన్న ఫీలింగ్ ఉండదు యాక్చువల్గా. అది ఎలా అంటే ముగ్గురం కలిసి ఒక చోట పెట్టుకున్నట్టు ఈ అమౌంట్ ఎవరైనా వాడుకోవచ్చు. మళ్ళీ అక్కడ అది వేరు, అంటే అదంతా అండర్స్టాండింగ్, ఒక ఒడంబడికలో ఉంటే సమస్య లేదు. ఒకటి ఇది చాలా రేర్ కాంటెక్స్ట్, ఇది జరగదు. చాలా స్కూల్ ఫ్రెండ్, నా 6th class నుంచి తెలిసిన ఫ్రెండ్. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ మామూలుగా ఇప్పుడు
బాగా పరిచయం అంటే అరే డబ్బులు ఎవరా అంటే అదంటే ఇస్తావు నువ్వు తర్వాత ఇచ్చేస్తావు అంతే. నేను మామూలుగా అడిగాను, అమౌంట్ వాజ్ ఎంత 70,000. ఓకే అడిగాను, దాని సరే మాట్లాడలేదు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని ఏం చెప్పలేదు, రెడీ అయింది ఇచ్చేద్దామని. దాని తర్వాత ఇస్తా అంటే వద్దంటాడు. ఇదేంటి అదేంటి వద్దంటే వాడితో మామూలుగా కూడా మాట్లాడడం చాలా కష్టం, ఎక్కువ మాట్లాడు. అయితే నేను నా టాక్టిక్స్లో అన్నీ వాడా. వాళ్ళ అబ్బాయికి గోల్డ్ చైన్ చేసి గోల్డ్ చైన్ చేయించాను కూడా, చేయించి అది ఇద్దామని చెప్పి తీసుకోవట్లేదు వాడు. అంటే ఈజ్ ఫినాన్షియలీ వెల్ ఆఫ్, ఈజ్ వెరీ కెరియర్ ఈజ్ గోయింగ్ గ్రేట్, అంతా ఫైన్. అయితే వీడితో కష్టం నా బాబు, వీడితో చాలా చిరాకు ఉంది అనుకున్నా. అది ఎప్పుడూ అడగలేదు వాడిని మళ్ళీ, కానీ ఎక్కడ కొంచెం ఫీలింగ్ ఉంటుంది వాడికి ఇచ్చేయాలి అని చెప్పి, ఏదో రూపంలో అయినా దాన్ని అది కంపెన్సేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అదేంటి కొంచెం ఏమైనా మాట్లాడితే వీడికి ఎలా చెప్తే వెళ్తుంది అనేది ట్రై చేయొచ్చు. వాడితో మాట్లాడడం చాలా కష్టం. వాడు US లో ఉంటాడు, రిజర్వ్డ్ అని కాదు, వాడు ఇంట్రోవర్ట్. వాడు నిజంగా మాటలు ఉండవు వాడికి. అదేంటి గట్టిగా ఫోన్ చేస్తే 5 పదాలు ఉంటాయి, నడుస్తుందిరా బాగున్నా ఇది అని చెప్పి. సో అలా ఉన్నవాడు చాలా కష్టం. చిన్నప్పుడు తెలుసు కాబట్టి, అంటే వాడి నేచర్ ఏంటంటే తెలుసు. ఈజ్ అంటే హీ మీన్స్ వెల్ అండ్ ఆల్ దట్ ఈస్ నో డౌట్. అది ఒక వ్యక్తి దగ్గర ఎంతసేపు ఉన్నాడు చూడు, ఊళ్ళని చెప్పు. ఊర్లో ఒక అంకుల్ నాకు చెప్పారు, పొద్దున్నే వెళ్తున్నావు దగ్గరికి వస్తావా ఆదివారం రోజు. వెళ్ళేసరికి బయట షామ్యాన్ ఉంది, చాలా మంది కూర్చున్నారు. ఎవరో మహానుభావుడు అనుకున్నా. ఆయన తర్వాత కూర్చేశారు, అందరికి టీలు వచ్చాయి. అప్పుడు తెలిసింది వీళ్ళందరూ ఆయనకు అప్పిచ్చారని. ఆయన నేను ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నదంటే ఏమాత్రం హార్ష్గా అడిగినా చచ్చిపోతాను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఆ మహానుభావుడి దయాదాక్షిణ్యాల మీద మేము ఆధారపడి ఉందాం. ఇస్తాం, మళ్ళీ నెక్స్ట్ వారం కలుసుకుందాం, చేద్దాం ఏదో ఒకటి. గురుగారి దగ్గరికి శిష్యులు సత్సంగం కోసం అంతే అంతే, చాలా అలాగే వెళ్ళొస్తామండి. ఎట్లా చూడండి సార్, చూద్దాంలే, భయపడకండి, నేను ఉంటాను, ఎక్కడ పోతాను నేను, అంతా ఓకే. నేను బతకాలని కోరుకోండి మీరు, అంతే. టైపు లేదు. డీల్ చేసే విధానం కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంది. నేనైతే రకరకాల ప్రయత్నాలు చేసిన, అసలు ఎట్లా. తర్వాత నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. ఎవరు వచ్చినా సరే నాకు ఒక వీడియో డాక్యుమెంట్ ఇవ్వాలి, లాయర్ సాబ్ని పిలిపిస్తా. ఇది వర్కౌట్ అయింది, 100% వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు నీకు 10,000 అడిగావు, సో 3 కుర్చీలు వేసుకుంటాం. ఇది కోర్టులో సబ్మిసబుల్ ఎవిడెన్స్, ఇది నేను డబ్బు తీసుకుంటున్నాను 10,000, పూర్తి అడగగానే ఇస్తున్నారు నా మీద గౌరవంతో. ఈ డబ్బు వల్ల మా స్నేహం కోల్పోదు. ఒకవేళ 3 నెలల్లో నేను ఇవ్వని పక్షంలో అతను నా బైక్ తీసేసుకోవచ్చు. ఇది నేను ముందే పూర్తి హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. లాయర్ గారు కూడా ఉన్నారు, సో ఇక్కడ ఎవరి బలవంతం లేదు అని డేటు ఎవ్రీథింగ్ చెప్పాలి. ఇది నేను కనుక ఇవ్వని పక్షంలో అతను పోలీస్ కేసు వేయచ్చు, కోర్టు కూడా నన్ను లాగవచ్చు, అయినా సరే నా స్నేహం పోదు అని నేను ఒక చిన్న పేపర్ మీద రాసిస్తే ఎవరు తీసుకోలేదు, ఎవరు చెప్తలేడు. అట్లీస్ట్ ఒక 7-8 మంది, ఒక ఫ్రెండ్ చెప్పాడు 5,000 తీసుకొని చెప్పి. వాడు ఫోన్ చేశాడు ఎక్కడ కొత్తపేట దాటిన తర్వాత, నేను పంపించేస్తున్నా, చింపాడు దొబ్బుతున్న పేపర్, ఇది నాకు వద్దు. ఎందుకురా, ఎందుకు, నీకు నమ్మకం లేదా, నన్ను మోసం చేస్తాను, నీకు వద్దులేరా ఈ అమ్మ నీవు. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ కాకూడదని కోరుకుంటాడు మనస్ఫూర్తిగా. నేను గుర్తుపడతా, ఎవడన్నా డబ్బుల కోసం మాట్లాడే వ్యక్తి కాన్వర్సేషన్ నాకు తెలిసిపోతుంది. పెయింటింగ్స్ బాగున్నాయి అంటాడు, అంటే ఎవరు గుర్తించలేని కూడా గుర్తిస్తాను. గుర్తించి అక్కడికి వెళ్ళే లోపు నేను చెప్తాను, నేనైతే డబ్బులు ఇవ్వనబ్బా ఎవరికి, అది క్లియర్. ఒక్కటి, ఎవరన్నా ఒక 10,000 అడిగితే ఒక 1,000 రూపాయలు ఇచ్చి ఇంక నువ్వు నాకు ఎప్పుడు ఏకిది, ఇది నాకు కొంచెం మంచి మార్గంగా అనిపించింది ఓవరాల్గా. అంటే మనం కూడా సాదాసీదా మనుషులేమే, మనకి ఎవరు వెనుక బ్యాక్ బోర్డు మెంటర్స్ ఎవరు లేరు, మన జీవితాన్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఖచ్చితంగా ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఎవడన్నా ముఖేష్ అంబానీ దగ్గరికి, కోటీశ్వర్ల దగ్గరికి వెళ్ళి ఎవడు 1,000 రూపాయలు అడిగాడు, మొహమాటం వస్తుంది.
అంత పెద్ద మనిషిని నిజాన్ని వాళ్ళనే అడగాలి పోయి. వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి 1000 ఇచ్చినా పర్వాలేదు వాళ్ళకి కదా. అట్లాంటి వాడికి వాడి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బిజినెస్లో ఇన్వాల్వ్ అయిపోవడం, డబ్బులు ఎక్స్చేంజ్ అయిపోవడం, బ్యాంక్ రప్ట్ అయిపోవడం, లాస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఏదేమైనా ఇది మనుషులతో తలకాయ నొప్పి ఉంది. అంటే ఎవడు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. నేను నా జీవితంలో ఎవరో కదా, నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ లేదా చుట్టుపక్కల రిలేటివ్స్ జరిగినాయి చాలా చూసి. అందులో ఒకటి చిన్నప్పుడే బాగా మాకు మెదడులో తెలియకుండా నాటుకుపోయిన విషయం ఏంటంటే, ఒక ఆయన ఉన్నారు, గవర్నమెంట్ జాబ్, ఒక డీసెంట్ ఫ్యామిలీ, పిల్లలకి అందరు అంటే చాలా మంచి చూసుకుంటారు మిగతా వాళ్ళకంటే, గొప్పగా తాగుతా ఉంది, ఫ్యామిలీ అంతా బాగుంది. ఈయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి. అతను చిట్టి వ్యాపారం చేస్తున్నాడు. అతను ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడానికి ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయన ఒక డిపార్ట్మెంట్ చేశారు. ఈయనంటే చాలా గౌరవం కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్లో అందరితో పాటు చిట్టి వేయించారు. ఒక మంచి అమౌంట్ అంటే నిదానంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి అక్యుములేట్ అయింది మనీ. ఈ పర్సన్ డిసపియర్డ్, అంటే మాయమైపోయాడు, డబ్బు తీసుకుని. ఇప్పుడు ఇదంతా ఇతని మీద పడింది. ఇతను ఏం చేయాల్సి వచ్చిందంటే, ఉన్న ఆస్తులు కానీ ఇంట్లో కాస్త పొలము బీఆర్ఎస్ పెట్టి వచ్చిన డబ్బులతోటి ఇదంతా అందరికి సెటిల్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఒకటి జరిగిందంటే, ఆయన నిలబడున్నాడు అక్కడ, అందరికీ న్యాయం చేసి, అంటే ఏదో ఒకటిలాగా కనీసం పూర్తి డబ్బు కాబట్టి ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇచ్చి ఆయన ఏం చేయాలని ఆలోచించి నిదానంగా ఒక రియల్ ఎస్టేట్లో చిన్నగా, కాకపోతే ఈయన క్రెడిబిలిటీ ఉంది కదా, క్రెడిబిలిటీ మీద మళ్ళీ చాలా బీభత్సంగా సంపాదించారు. అది ఆయన జాబ్ చేసినా కానీ లైఫ్ టైంలో అంత సంపాదించలేదు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక షూరిటీ ఏదో ఒకటి లేపుదామని తీసుకెళ్ళి ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మంచి వ్యక్తి అంటే అందరూ ఈయన నమ్మకంతోనే చేయనారు కాబట్టి నువ్వే రెస్పాన్సిబుల్. ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు మధ్యవర్తి ఉండదు, ఉన్నాడు, ఉండకూడదు ఎవరికి. అసలు ఏ విషయంలో ఉండు, కానీ డబ్బు విషయంలో ఎవరికి మధ్యవర్తి ఉండకూడదు. అసలు ఎవరిని నమ్మొద్దు డబ్బు విషయంలో. డబ్బు అందుకే లాంగ్ బ్యాక్ ఒక టాక్ ఉంటుంది, ఏది మన ప్రకృతిలో బతకడానికి శ్వాస, ప్రపంచంలో బతకడానికి డబ్బు. ఈ రెండు శ్వాసలే. ప్రకృతిలో డబ్బు లేకపోతే బతకలేం, ప్రపంచంలో డబ్బు లేకపోతే బతకలేం. అందుకని బివేర్ ఆఫ్ మనీ. అయితే ప్రకృతి పరంగా డబ్బును అర్థం చేసుకుంటే బాగుంటుంది. గాలి ఉంది కదా అని మనం డబ్బాల దాచిపెట్టుకోము. అట్లాగే డబ్బు పట్ల కూడా వ్యామోహం వద్దు. ఎంత అవసరం అంత ఎర్న్ చేసుకుంటూ ఒక ఎరుకలో జీవించు. నీకు తోచినంత సహాయం చేయి. ఎవరి పట్ల సింపతి అక్కర్లేదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇస్తే లేకపోతే జస్ట్ వాడి లైఫ్ వాడిదంతే. అంటే ఒకటి నువ్వు అన్నావు కదా, అనిపిస్తుంది అంటే నీ తాత బట్టి నువ్వు ఉండాలి అని చెప్పి. అది చాలా మంది మనుషుల్లో అలా ఉండడానికి వాళ్ళకి ఈగో ఫీలింగ్ అంటే సోషల్ ఎలా చూస్తారని. నాకైతే పర్సనల్లీ అదేంటి ఏముంది, ఇప్పుడు వెయిట్ పెరిగాను అంటే వేరే ప్యాంట్ వేసుకోవాలి, లేదంటే ఈ ప్యాంట్, అంతకంటే సీరియస్ తీసుకోవద్దు. బాగా డబ్బులు ఉంటే వేరేలాగా కారు బోర్డు కొనుక్కుంటా, లేదనుకో ఇప్పుడు ఇది ఓకే ఫైన్. ఏదైనా మనం కంఫర్ట్ చూసుకొని జీవించాలి తప్ప ఎవరి దృష్టిలో బాగుండం అని కాదు. మనం వేసుకున్న బట్టలు మనకు హాయిని ఇస్తుంది లేదా అది ఇంపార్టెంట్. అది ₹1,00,000 అయితే ఏమి, రూపాయి అయితే ఏమి. తర్వాత మన రెస్పెక్ట్ బట్టల్లో ఉందా లేకపోతే నీ క్వాలిటీలో ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా రెస్పెక్ట్ కోరుకోం కదా, కోరుకోం అసలు. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇప్పుడు అప్పు అనే విషయంలో అప్పు అవతల వాళ్ళ యాంగిల్లో చూద్దాం. ఇప్పుడు ఇచ్చేవాడిగా కాదు, తీసుకునేవాడి యాంగిల్లో చూద్దాం. వాడికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు. అంటే పిల్లల స్కూల్ కోసమో లేకపోతే ఆరోగ్యం కోసం ఏదో వచ్చినప్పుడు అప్పు నా వరకు అంటే నేనేమనుకుంటా అంటే ఇవ్వచ్చు, కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదే ఒక రేర్, ఆల్మోస్ట్ పోయినా పర్వాలేదు అనుకుంటే రావచ్చు, రాకపోయినా ఏం కాదనే మనసుతో ఇస్తే అసలు వీడికి ఇంకా బాధ ఏంటి అసలు. ఎందుకంటే వాడు ఎక్స్పెక్టేషన్ తిరిగి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. ఎవడన్నాడు వాడిని కాలిగా కొట్టాలి, అప్పిచ్చు వాడు వైద్యుడు అని చెప్పాడు కదా. వైద్యుడా అట్లా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అప్పులు ఇవ్వకూడదు, తీసుకోవద్దు. కాకపోతే క్లారిటీ లేకపోతే ఈ వైద్యుడే రోగిగా మారిపోతుంది. ఇవ్వు, కానీ రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఇవ్వు. ఒక స్పెషల్ సిచ్యువేషన్ చూసినా నీలో ఒక సింపతి ఉదయించింది, ఎంతమంది చెప్పింది లేదు అట్లా నేను కూడా కొన్నిసార్లు చేసిన. ఇస్తున్నప్పుడే తెలుసు ఇది నా నుంచి వెళ్ళిపోతుంది, ఇక రాకపోయినా నేనేమనుకోను. అతన్ని మధ్య అడుగుతాను, ఇవ్వకపోయినా ఏమనుకోను. స్నేహం చెడిపోకుండా చూసుకుంటాను. మంచి వ్యక్తే, ఒక విపత్కర పరిస్థితి వచ్చింది, చలో ఇట్లా. సో ఇక్కడ కూడా అంటే విచక్షణ అనేది అన్ని చోట్ల వెళ్ళ అవసరమే ఇప్పుడు దీన్ని బట్టి, అంతే కదా. ఇప్పుడు అప్పు ఇవ్వము, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయినప్పుడు విచక్షణ ఏది ఇవ్వదు, ఇచ్చినా నాకు రాకపోయినా ఏం కదా అని ప్రతి ఒక్కటి క్లారిటీతో చేస్తే ఏ గొడవ.
ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. ఏదేమైనా అప్పియకండి. ఇప్పుడు లాస్ట్ Conditions apply. అప్పు తప్పించి అయితే మీరు ఇప్పుడు శ్వాస అన్నప్పుడు అంటే నా లైఫ్ స్టైల్ నా మొత్తం టోటల్ నా కెరియర్లో ఎప్పుడు కూడా ఇన్కమ్ లేదు నాకు బేసికల్, బట్ ఐ సస్టైన్డ్ లైక్ మీరు ఇంకా శ్వాస అన్నప్పుడు. అందుకని నాకు ఇన్కమ్ లేదు కాబట్టి నన్ను ఎవరు అప్పు అడగదు బేసికల్. కానీ కొద్దిగా తెలియక అడిగిన వాళ్ళు ఉన్నారు 2-3. అప్పుడు నేను మీలానే ఇప్పుడు శ్వాసతో పోల్చాను. నేను ఏమన్నానంటే నా దగ్గర డబ్బులు లేవు అని నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆక్సిజన్ ఎలా ఉందో అలా ఉంది, కానీ అది నేను మీకు ఎలాగైతే ఇవ్వలేను అలా నేను ఇవ్వలేను. అంతే అంతే. దిస్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ దట్ ఐ హావ్ గివెన్ టు 2 to 3 people. ఎవరైతే నాకు తెలియకుండా నన్ను ఎక్కువగా అంచనా వేసి డబ్బులు అడిగిన మాత్రం. రీసెంట్గా ఒక మిత్రుడు వచ్చాడు, వచ్చి 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిని కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఓకే, మరి ఛానల్ చూస్తున్న కింద నువ్వు పెట్టాలనయా సపోర్ట్ ద ఛానల్ అని ఫోన్పే నెంబర్ అవి ఇవి. నేను వచ్చి బెగ్గర చేస్తున్నావు నన్ను ఇప్పుడు. జీవితంలో పెట్టను నేను అది. మామూలుగా ఎవరైనా సరే 1,00,000 దాటగానే కింద అన్ని ఛానల్స్కి ఈవెన్ కోటీశ్వరులు నడిపే ఛానల్ కూడా వస్తున్నాయి. ఫోన్పే నెంబర్, గూగుల్ పే అయిపోతాడు కదా. సింపుల్. అసలు నేను చెప్పాను, నేను వాళ్ళంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి కావాలి, సభలు పెడతారు, అది పెడతారు, తర్వాత హోటల్ రెంట్లు తీసుకోవాలి, దేశాన్ని ఉద్ధరించాలి. నేను ఏం చేస్తలేను అసలు. నేను ఎందుకు పెడతా? జీవితంలో పెట్టను. నేను రాసిన పుస్తకం సేల్ అయితే దాంతో నా జీవికి నడుస్తుంది తప్ప ఈ లోపాయకారి ఒప్పందాలు ఏమవుతుంది సమాజంతో. అంటే అవకాశం ఉన్నా నేను దాంట్లోకి ఎంటర్ కాబట్టి నేను మెయిల్స్ చూపించిన చాలా వస్తున్నాయి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ నా దాంట్లో చూపిస్తే ఐ కెన్ ఎర్న్ lakhs of rupees. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వద్దది అసలు ఆ చక్కర్లో పడకూడదు. అంటే నాకు ఈ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్కి ఉన్న ప్యూర్ కమ్యూనికేషన్ బిజినెస్ చేయదు. తర్వాత రీసెంట్గా చిన్న స్టాండ్ తీసుకున్నా. ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాను వాళ్ళది ఒక షార్ట్ పెడతా, వాళ్ళది ఒక పోస్ట్ పెడతా. ఎవరన్నా మీరే ఒక సెంటర్ అని నడుపుతుంటే నేనే వచ్చి ఒక వీడియో తీసి పెడతా. జనాలు చూస్తారని కాదు, ఏమో చిన్న బూస్టప్ వచ్చినా ఓకే. ఇప్పుడు నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, అందరూ ఇప్పటికి 3 పెట్టాం. అదే మన మనీ పెడితే ఒక 15 మంది 10-15 మంది కాంటాక్ట్ చేశారు. నడుస్తుంటది పని కదా. జస్ట్ అంటే ఒక 45 seconds మనం ఒక వీడియో పెడితే ఒకటి 45 days హాయి గడిచిపోయింది. ఇంతకంటే ఏముంటుంది. వెరీ బ్యూటిఫుల్. తర్వాత నాకు ఎప్పుడు అప్పు కావాల్సి ఖచ్చితంగా అడుగుతా, దయచేసి నాకు ఇవ్వకండి.